జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ సంస్థల ఆస్తులను సైతం బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు తీసుకువచ్చారంటున్నారు. ఇలా ఇష్టారీతిన సాగిన జగన్ పాలనపై చాలా విమర్శలే ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విడుదలైన కొన్ని జీవోలు వివాదాస్పదంగా మారాయి. వాటిలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ముల లెక్కలు చూసి ఇదేం పనంటే ఆగ్రహిస్తున్నారు చాలామంది విమర్శకులు. మరి గత వైసీపీ పాలనలో విడుదలైన జీవోలు, వాటి కోసం విడుదల చేసిన సొమ్ములు, వాటి కారణాలు చూస్తే జీవో నెంబర్ 160 హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్లో ఓ ఇల్లుంది. అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు ఏకంగా 12.5 లక్షలు విడుదల చేశారు. లోటస్ పాండ్లో ఇతర భద్రతాపరమైన నిర్మాణాల కోసం మరో 12 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ హైదరాబాద్లోని ఇంట్లో నిర్మాణాలు, భద్రతా పేరిట ఆంధ్ర ప్రజల సొమ్ముల్ని ఈ జీవో ద్వారా విడుదల చేశారు. జీవో నెంబర్ 279 జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఓ ప్యాలెస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రభుత్వ సొమ్ములతో ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేని తీరుగా ఇంటి చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జీవో నెంబర్ 279 ద్వారా ఏకంగా 3,25,00,000 ఖర్చు చేశారు. ఇక ఈ జీవో నెంబర్ 139 ద్వారా ఈ ప్యాలెస్లో 24 గంటలు ఓ ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండటానికి ఏకంగా ఏడాదికి 8.5 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఎక్కువ శాతం తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండిపోయారు. అందుకే ఇక్కడ భద్రత, ఇతర సౌకర్యాల పేరిట భారీగా ఖర్చు చేశారు. ఇందుకోసం అనేక జీవోలను విడుదల చేశారు. వీటిలో జీవో నెంబర్ 146 ద్వారా తాడేపల్లి ప్యాలెస్లో ₹1,00,00,000తో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇక సీసీటీవీలు, సోలార్ ఫెన్సింగ్ల కోసం ₹1,25,00,000, ఏసీలు ఏర్పాటు చేసేందుకు మరో 80 లక్షలు, జనరేటర్ కోసం 39 లక్షలు, ప్యాలెస్లో లైటింగ్ కోసం 11.5 లక్షలు ఈ జీవో ద్వారా విడుదల చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విడుదలైన జీవోల్లో వివాదాస్పదమైన మరో జీవో 132. దీని ద్వారా తాడేపల్లిలోని జగన్ ఇంటికి చేరుకునేందుకు రోడ్డును ఆధునీకరించేందుకు గాను జీవో నెంబర్ 132 ద్వారా ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారు. కేవలం కిలోమీటర్ రహదారి కోసం ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జగన్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళినా చెట్లను విపరీతంగా నరికివేశారు. భద్రతా పేరిట ఏపుగా పెరిగిన చెట్లను సైతం పెగిలించి వేశారు. కానీ ఈ రోడ్లో మాత్రం వివిధ పూల మొక్కలు, చెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇంత చేసి నిర్మించిన రోడ్డుపైకి జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరినీ రానివ్వలేదు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడిన భద్రతా పేరుతో అధికారులు వారెవ్వరినీ అటువైపుగా రానివ్వలేదు. ఒక్క తాడేపల్లిలోని ప్యాలెస్ నిర్మాణానికే చాలా జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం వీటి ద్వారా కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది. ఇక జీవో నెంబర్ 133 ద్వారా జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలీప్యాడ్ వరకు వెళ్లే మార్గానికి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు, ఇక్కడ శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి 75 లక్షలు, మరో ఇతర నిర్మాణాలకి మరో 44 లక్షలు ఈ జీవో ద్వారా విడుదల చేశారు. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్న భద్రతా ఏర్పాట్లను చూసి రాష్ట్ర ప్రజానికం ఆశ్చర్యపోయింది. ఒక వ్యక్తి భద్రత కోసం ఏకంగా 1000 మంది వరకు సిబ్బంది 24 గంటలు పనిచేశారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అంతేకాదు, జగన్ కుమార్తె విదేశాల్లో చదువుకుంటుంది. ఆమె కోసమే ఓ ప్రత్యేక చట్టాన్ని చేశారంటే జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్న అధికారాన్ని ఏ తీరుగా ఉపయోగించుకున్నారో తెలుస్తుంది. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023 పేరుతో చేసిన ఈ చట్టం ద్వారా ఒక్క సీఎంకే కాకుండా విదేశాల్లోని వారి కుటుంబ సభ్యులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఈ జీవో సీఎం తన కుమార్తె కోసమే తీసుకువచ్చారనే విమర్శలు రాష్ట్రంలో చాలా గట్టిగా వినిపించాయి. ఇలా తన భద్రత కోసం అనేక రకాలుగా జీవోలు, ప్రభుత్వ సొమ్ముల్ని జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారని ఈ జీవోల ద్వారా తెలుస్తుంది. ఇవే కాదు, జీవో నెంబర్ 329 తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి 22 లక్షలు విడుదల చేశారు. ఇక జీవో నెంబర్ 330 ద్వారా కిటికీల ఏర్పాటుకు 73 లక్షలు, జీవో నెంబర్ 308 ద్వారా జగన్ ఇంట్లో కుర్చీలు, టేబుల్స్ వంటి ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు 39 లక్షల ప్రజా సొమ్ములను వినియోగించినట్లు ఈ జీవోలు స్పష్టంగా తెలుపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ కోసమే ఏకంగా 22 లక్షలని
ఈ జీవో ద్వారా విడుదల చేశారు. ఇక జీవో నెంబర్ 254 ద్వారా జగన్మోహన్ రెడ్డి నివసించిన తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం 22.5 లక్షలు ఖర్చు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన నివసించే తాడేపల్లి ప్యాలెస్లోని భద్రతా కారణాలు, ఇతర నిర్మాణాలకే వివిధ రకాల జీవోల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనుచరులకు సైతం భారీగానే లబ్ధి చేకూర్చే పనులు చేశారని ఇప్పటి కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వందలాది మంది సలహాదారులను నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి వారికి సకల సౌకర్యాలు కల్పించి విమర్శల పాలయ్యారు. వివిధ ప్రత్యేక జీవోల ద్వారా ఆయన అనుచరులకు ప్రజల సొమ్ముల్ని ముట్టజెప్పారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాటిలో జీవో నెంబర్ 1609. ఈ జీవో ద్వారా తన స్నేహితుడైన శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి బెజవాడలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేందుకు నెలకు ₹1,00,000, ఇతర ఖర్చుల కోసం మరో ₹5,000 ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేసేందుకు ఈ జీవో అనుమతిస్తుంది. జీవో నెంబర్ 1742. ఈ జీవో ద్వారా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన బూడి ముత్యాల నాయుడు బెజవాడలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉండేందుకు నెలకు ₹1,00,000 విడుదల చేసేందుకు ఈ జీవో విడుదల చేశారు. ఇక జీవో నెంబర్ 1741 ద్వారా దాడిశెట్టి రాజా, జీవో నెంబర్ 1743 ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వారికి సకల సౌకర్యాలు కల్పించారు. ఇవే కాకుండా ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగానే ఖర్చు చేశారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ జీవోలు, వీటిలోని సొమ్ములు, వారు పేర్కొన్న అంశాలను చూసి సగటు ఆంధ్ర పౌరులు ఆశ్చర్యపోతున్నారు.